హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్టేకేషన్ సిరీస్ 2. ఈ వీడియోలో మీకు మేము ఎక్కడికి వెళ్ళాము అనేది తెలిసిపోతుంది. సో లెట్స్ గెట్ ఇట్ దిస్ వీడియో. మేము వెళ్ళే ప్లేస్లో మాకు స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ ఉందన్నమాట. సో దానికి జై కోసం హెడ్ క్యాప్ కోసం అనేసి డీకాథ్లాన్కి వెళ్ళాము. అక్కడ చూస్తేనేమో హెడ్ క్యాప్స్ ఉన్నాయి కానీ తన సైజ్వి లేవు, తన హెడ్ సైజ్కి సరిపోయేంత లేవు, చిన్న సైజు ఉన్నాయి. సో అదే చెక్ చేస్తున్నాను అనమాట, లైక్ ఇయర్స్ కవర్ అవ్వాలి అనేసి. అండ్ నేనేమో హెడ్ క్యాప్ కోసం చూస్తుంటే తనేమో ట్యూబ్స్ కోసం చూస్తున్నాడు. సో వాజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట, ట్యూబ్ ఆల్రెడీ ఉంది, మనకు అది కాదు కావాల్సింది, మనకు కావాల్సింది హెడ్ క్యాప్, బికాజ్ చెవిలోకి వాటర్ వెళ్ళకూడదు అనేసి. అండ్ చిన్నపిల్లలకి అది చాలా ఇంపార్టెంట్, ఇయర్స్లోకి వాటర్ అస్సలు వెళ్ళకూడదు. సో చాలా కేర్ఫుల్ ఉండాలి వెన్ మనం పూల్లోకి వెళ్ళే ముందు అనమాట. ఎందుకు కార్లను అట్లా పెట్టినావు? చెప్పు. నువ్వు సరే కార్స్ ఎందుకు ఇట్లా పెట్టినావు? అన్ని కార్లన్నీ ఇట్లా లైన్గా పెట్టుకున్నాడు అని తెచ్చుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నావు అట్లా? చెప్పు. పెట్టేస్తావా మళ్ళీ? పెట్టి. ఏ అంకుల్? ఏమన్నాడు అంకుల్? లోపల పెట్టు అన్నాడా? అవునా? ఎట్లా మరి? నువ్వు ఆడుకోవా కార్తో? ఇంట్లో ఆడుకుంటావా? సరే, మనం ఎక్కడికి వచ్చాము? ఫుడ్డా? హోటల్కి వచ్చామా? హోటల్కి వచ్చామా? ఏ హోటల్ కనిపించిందా? వాటర్. ఫుడ్ తినేసి వెళ్దాం. ఫుడ్ తినకుండా వాటర్లోకి వెళ్తే ఏమవుతుంది జై? వామిట్ అవుతుందా? అవ్వదా? అవునా? స్విమ్మింగ్లో ఉన్న వాటర్ తాగుతావా? ఆ నీళ్ళు తాగకూడదు, అవి ఓన్లీ స్విమ్మింగ్ కోసం. ఎక్కడ దించాలి? అక్కడ వాటర్ ఉందా? అక్కడ దించాలా నిన్ను? సరే, ఆ వాటర్లో దిగి నువ్వేం చేస్తావు? స్విమ్మింగ్ చేస్తావా? నేను కూడా చేస్తా జై. వాటర్ తాగుతారా అట్లా? స్విమ్మింగ్ వాటర్ చీ. ఓకే, సరే. వెళ్దాం, మనము లంచ్ తినేసి వెళ్దాం వాటర్లో. సో మొత్తానికి మేము మా స్టేకేషన్కి వచ్చేసాము. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి, జై ఉన్నాడు. సో మేము నోవోటల్లో ఉన్నాము, అందుకే నేను ఎక్సైట్ అయ్యింది. ఇట్స్ బికాజ్ ఇట్ ఈస్ నోవోటల్ అండ్ ఇట్స్ రియలీ హార్డ్ టు గెట్ ఇన్ హియర్ అట్లీస్ట్. సో ఎప్పుడో నేను సిరీష్తో అన్నాను ఒకప్పుడు, మనం ఎప్పుడు ఇలాంటి హోటల్లో ఉంటాము అనేసి, అట్లీస్ట్ లంచ్ ఆర్ డిన్నర్కి వెళ్ళాలి ఇట్లాంటి హోటల్లో అనేసి. బట్ టుడే వీఆర్ హియర్ ఫర్ 2 days. సో కంప్లీట్గా అందుకే నేను ఎక్సైటెడ్ అని చెప్పింది మీకు ముందు వీడియోలో. సో ఇప్పుడు కూడా ఎక్సైట్మెంట్ ఉంది. ఐ షో యూ మా రూమ్ని. ఇదంతా హాల్వే అన్నమాట, కంప్లీట్గా ఇదంతా హాల్వే. అండ్ ఇది మా రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్కి రైట్ సైడ్ వచ్చేసి కబర్డ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిర్రర్ ప్రొవైడ్ చేశారు. ఈ కబోర్డ్ ఇస్ స్పెషల్, ఎందుకంటే ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తేనే మనకి పెట్టుకోవడానికి స్పేసే కాకుండా బాత్రూమ్ నుంచి కూడా యాక్సెస్ ఉంది. సో ఎవరైనా బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత, వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి మనము వడిసే క్లోత్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ 2-way యాక్సెస్. అండ్ లాకర్ ఇచ్చారు అండ్ వాష్ బ్యాక్ ఇచ్చారు, హ్యాంగర్స్ ఇచ్చారు అండ్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ చెప్పులు కూడా ఇచ్చారు లోపల యూజ్ చేయడానికి. అలానే కాస్త ముందుకు వస్తే రైట్ సైడ్లోనే మనకి కాఫీ మగ్స్, కాఫీ టీ అన్ని చేసుకోవడానికి, హాట్ వాటర్ హీట్ చేసుకోవడానికి జగ్ అండ్ కెటిల్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ ఉంది, ర్యాక్స్ ఇచ్చారు, ఇనఫ్ స్పేషియస్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్, పెద్ద మిర్రర్ అనమాట. నాకు అలాంటి మిర్రర్ కావాలి ఇంట్లో, నాకు ఇష్టం పెద్ద మిర్రర్స్. అండ్ ఇది వచ్చేసి మనకి డెస్క్ లాగా అండ్ టీవీ అండ్ బెడ్ అనమాట. ఇట్ ఈస్ గుడ్
క్వీన్ అనలేము, కింగ్ అనలేము. అటు ఇటు కాకుండా ఉంది. 3 పీపుల్ కెన్ ఫిట్ ఈజీలీ అనమాట. ఇది మెయిన్‌గా రూము. అండ్ ఒక టెలిఫోన్, సోఫా ఇవి క్యాజువల్‌గా ఇచ్చేదే. అండ్ ల్యాంప్. ఇక్కడ స్టడీ టేబుల్ సెపరేట్‌గా ఇచ్చారు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ది రూమ్ అనమాట. అండ్ మా రూమ్ నుంచి బయటికి చూస్తే మాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కనిపిస్తది. ఇదొచ్చేసి శంషాబాద్ క్యాంపస్ అండ్ దేర్ క్యాంపస్ ఇస్ వెరీ హ్యూజ్. నాకు చాలా నచ్చింది. బావుంది. అండ్ ఆ రోజు కూడా సన్నీ లేదు. అంటే మేము వచ్చేటప్పుడు సన్నీ ఉన్నింది. బట్ వచ్చేసిన తర్వాత సన్నీ లేదు. కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల అది కూడా నాకు నచ్చిందనమాట. ఇప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ చూసేద్దాము, వాష్‌రూమ్. మీ అందరికీ తెలుసు నాకు వాష్‌రూమ్స్ నీట్ ఉండాలి, క్లీన్ ఉండాలి. అప్పుడే నేను రూమ్‌ని యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకు వాష్‌రూమ్‌కి స్లైడింగ్ డోర్ ఇచ్చారు. గ్లాస్ స్లైడింగ్ డోర్. ఇది నాకు చాలా నచ్చింది. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నెక్స్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు ఐ వాంట్ లైక్ దిస్ అనమాట. ఇదొక గుడ్ ఐడియా గుర్తుపెట్టుకున్నాను. అండ్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ సైడ్ స్టాండింగ్ షవర్ ఇచ్చారు. అండ్ ఆపోజిట్‌లో వచ్చేసి మిర్రర్ విత్ వాష్ బేసిన్ అండ్ ఇట్ ఈస్ సో నైస్. 2 సైడ్స్ లైట్స్ ఇచ్చారు. బాగా ఫోకస్ అవ్వడానికి ఫేస్. మేకప్ చేసుకునే వాళ్ళకైతే ఈజీగా, నీట్‌గా బావుంటుంది. హెయిర్ డ్రైయర్, కిట్స్ అని ఇచ్చారు. అండ్ ఇదొచ్చేసి స్టాండింగ్ షవర్ అనమాట. ఇది కూడా చాలా బావుంది. నేను చెప్పాను కదా కబోర్డ్ గురించి, అటుపక్క నుంచి కూడా యాక్సెస్ ఉంది. మెయిన్ ఎంటర్ అవుతూనే అనేసి ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ ఉంది. సో ఇది బానే ఉంది. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని నాకనిపిస్తది. బికాజ్ అటు నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ అన్‌సేఫ్ అని నాకనిపిచ్చింది. ఇట్ వాస్ ఎ గుడ్ ఐడియా. బట్ కొంచెం అన్‌సేఫ్. సో అదనమాట ఓవరాల్ మా రూమ్ టూర్. నాకైతే రూమ్ చాలా నచ్చేసింది. సో ఇదొచ్చేసి మనకి లాబీ ఏరియా. అంటే మేము రెస్టారెంట్ నుంచి బయటికొస్తుంటే మాకు లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి వాళ్ళు డ్రింక్ పెట్టారనమాట. అంటే ఎవరైనా లోపలికొచ్చేటప్పుడు తాగడానికి. సో ఇదంతా లాబీ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ వీళ్ళు జ్యువెల్లరీ షాప్ కూడా పెట్టారు. సో యూ కెన్ బై ఎనీ జ్యువెల్లరీ. అండ్ ఇదొచ్చేసి మనకు బార్ సెక్షన్. సో ఇక్కడ కూర్చొని యూ కెన్ ఆర్డర్ ఎనీ బెవరేజెస్ ఆర్ ఎనీ డ్రింక్స్ విత్ స్నాక్స్ అనమాట. అక్కడ కూర్చొని ఎంతసేపైనా మీరు ముచ్చట్లు పెట్టుకొని తాగొచ్చు, తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్స్ వచ్చేసరికి ఇక్కడ సోలో సింగర్స్ వచ్చి పాటలు పాడతారనమాట టు ఎంటర్‌టైన్ ది క్రౌడ్. సో ఆ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ మనకి కిందనే కూర్చొని వర్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారనమాట. ఆ ప్లేస్ కూడా చాలా బావుంది. ఇది వర్కింగ్ స్పేస్. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అన్నీ అవైలబుల్‌గా పెట్టారు. సో ఇక్కడ మనం కూర్చొని ఎంతసేపైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకు అంటే ది ఇంటీరియర్స్ ఓవర్ హియర్ వాళ్ళు చూజ్ చేసుకున్న కలర్స్ చాలా లైట్ కలర్ అండ్ బేజ్ కలర్ కాబట్టి చాలా బావుంటుంది. మీకు అపోజిట్‌లో కనిపిస్తున్నది ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతూనే మీకు ఇక్కడ కనిపిస్తున్నది రిసెప్షన్ అనమాట. అండ్ అది వచ్చేసి అదర్ సైడ్ ఆఫ్ ది లాబీ. అది లైట్స్ ఆఫ్ ఉండడం వల్ల నేను అది షూట్ చేయలేదక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇలా ఎంటర్ అవుతే ఆ గ్లాస్ డోర్ నుంచి మనం రూమ్స్‌కెళ్తాము. లైక్ స్విమ్మింగ్ పూల్ అండ్ రూమ్స్‌కి యాక్సెస్ అది. సో ఇప్పుడు జిమ్లో ఉన్నాము. ఆ, చూస్తున్నాము. నువ్వు ఏం చేస్తున్నావు? సైకిల్ ఎక్కడుంది? వాడు సైక్లింగ్ చేస్తాడంట. అవన్నీ ఎక్కకూడదు, కొడతారు. నో 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 చిన్న హోల్డ్. అరే వీడికి ఎట్లా తెలుసురా ఇవన్నీ? సో ఎవరెవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ జిమ్ యాక్సెస్ ఉంటదనమాట. అండ్ ఈ జిమ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే వెల్ మెయింటైన్ ఎక్విప్‌మెంట్స్, నీట్ ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్ప్‌ఫుల్ ట్రైనర్స్ ఉన్నారు. చాలా స్పేషియస్ ఉంది. చాలా ఎక్విప్‌మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇక్కడ. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అంటే మనం ఆబ్వియస్‌గా ముందే పే చేస్తాం కాబట్టి మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఆబ్వియస్‌గా ఇక్కడ జే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ జిమ్ మనకి ఫ్లోర్ వర్కౌట్స్‌కి కానీ అన్నిటికి వాళ్ళు మ్యాట్స్ ప్రొవైడ్ చేయడము, బాక్సింగ్ బ్యాగ్ ప్రొవైడ్ చేయడము అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకి ఆహ్, స్టీమ్ బాత్ కోసం అని చెప్పి కూడా వాష్‌రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ బాతింగ్‌కి అండ్ వాష్‌రూమ్స్ యూజువల్‌గా వాడుకోవడానికి.
అండ్ అది కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ లాకర్ సిస్టమ్ ఉంది. మనం అక్కడే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని లాకర్లో పెట్టుకొని జిమ్ చేసిన తర్వాత మళ్ళీ అవి యూజ్ చేయొచ్చు. లేకపోతే పూల్లో యూజ్ చేసిన వాళ్ళు, ఐ మీన్ పూల్ యూజ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళొచ్చు అనమాట. సో అంత నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ కంపల్సరీగా జిమ్ చేసే ముందు వాళ్ళు మన వెయిట్ చెక్ చేస్తారు, బిఎంఐ చెక్ చేస్తారు. అండ్ మనం రెగ్యులర్గా రాకపోయినా కూడా ఎవరైతే ఎంటర్ అవుతారో జిమ్ చేయడానికి వాళ్ళకి మాత్రం కంపల్సరీగా చెక్ దర్ వెయిట్ అండ్ బిఎంఐ అనమాట. సో మేము వచ్చేసి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. టైం వచ్చేసి 4:30 అయింది. అస్సలు మాట్లాడనివ్వట్లేదు నన్ను. సరే ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం. 4:30 అయింది. చలో జై, లెట్స్ గో. వాడి ఎక్సైట్మెంట్ చూడండి. వెళ్దాం. సో ఇదంతా పూల్ ఏరియా మనకి. ఇది చిల్డ్రన్స్ పూల్ ఏరియా, అది పెద్దవాళ్ళ పూల్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు పూల్ ఏరియాకి, అంటే కిడ్స్ పూల్ ఏరియాకి. జై రెడీ అయిపోయాడు, వెళ్తున్నాడు. ఇది 2 feet డెప్త్ ఉంది, అది 4 feet డెప్త్ ఉంది. సో నాట్ మచ్, ఎక్కువ డెప్త్ అయితే లేదు. ఐ విల్ షో యూ అక్కడ నుంచి మీకు. 4 feet ఉంది, దానికన్నా ఎక్కువ లేదు. ఇది వాక్వే లాగా, ఇట్స్ కనెక్టింగ్. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్ నుంచి కూడా రావచ్చు. అండ్ ఇక్కడ మనది పెద్దవాళ్ళ పూల్ అన్నమాట. ఇది 4 feet డెప్త్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అండ్ అవి రూమ్స్, ఆ పక్కన ఉన్నవన్నీ రూమ్స్. కింద వచ్చేసి మనకు స్పా అండ్ జిమ్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి కిందికి. సో ఇదంతా లాబీ ఏరియా. ఈ లాబీ నుంచి రూమ్స్కి కనెక్ట్ చేసేదే ఈ పూల్. సో అది. హాయ్ జై. అది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. అక్కడ డ్రింక్స్ కూడా చేయొచ్చు. అక్కడ డ్రింక్స్, సిట్టింగ్, స్మోక్ అన్నీ అక్కడ చేసుకోవచ్చు మనకి. వెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉంది. సో ఇదంతా స్మోకింగ్ ఏరియా, మ్యూజిక్ పెట్టుంది. అండ్ ఐ థింక్ ఇది ఎంట్రన్స్. మీకు అటు నుంచి చూపిస్తాను. సమ్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ డ్రింక్స్ అని చేసుకోవచ్చు. బార్ కౌంటర్ ఉంది. ఇది కూడా ప్లెజెంట్గా ఉంది, నీట్గా. ఏదో వేరే లోకంలో ఉన్నట్టే ఉంది నాకైతే. క్యూట్. సో ఫ్యామిలీ సీటింగ్ కూడా ఉందన్నమాట మనకి. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇవన్నీ రూమ్స్. మనకి నోవోటల్ హైటెక్ సిటీ ఇంకా బాగుంది, ఇంకా స్పేషియస్గా ఉంది. బట్ అది ఫుల్ అయిపోయింది. బికాజ్ ఆబ్వియస్గా సిటీ సెంటర్లో ఉంది కాబట్టి త్వరగా ఫుల్ అయిపోతుంది. ఇది కొంచెం అవుట్స్కర్ట్స్ కాబట్టి పర్లేదు. ఈ పూల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది చూడడానికి. కానీ వెళ్ళిన తర్వాత, ఐ మీన్ పూల్లో దిగిన తర్వాత కూడా ఇట్ ఈస్ సో బిగ్. ఇక్కడ నుంచి ఐ మీన్ వన్ కార్నర్ నుంచి అదర్ కార్నర్కి స్విమ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇట్ ఈస్ సో బిగ్. అండ్ ఈ పూల్ని చాలా బాగా మెయింటైన్ చేశారు, నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ లైఫ్ గార్డ్స్ మాత్రం కంపల్సరీగా మానిటర్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ సెకండ్.
ఈవెన్ పిల్లలతో పేరెంట్స్ ఉన్నా కూడా కంపల్సరీగా వాళ్ళు మానిటర్ చేస్తూ వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారనమాట టు బీ సేఫ్. సో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ట్యూబ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. కొన్ని హోటల్స్‌లో గానీ, కొన్ని రిసార్ట్స్‌లో గానీ మనకి ట్యూబ్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. బట్ వీళ్ళు మాత్రం ప్రొవైడ్ చేశారు. వెరీ గుడ్. అండ్ వీళ్ళు కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్‌ని మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. దాన్ని ఎవరైనా బ్రేక్ చేస్తే మాత్రం ఫైన్ అనమాట. సో ఇట్స్ రియల్లీ గుడ్. గుడ్ ఫ్యామిలీ టైమ్ అనొచ్చు. వన్ డే కోసం వచ్చినా కూడా పీపుల్ కెన్ ఎంజాయ్. దట్ ఈస్ రియల్లీ గుడ్. మేము మెంబర్‌షిప్ తీసుకున్నాము ఫ్రమ్ ఎ థర్డ్ పార్టీ. సో ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ డైరెక్ట్ మెసేజ్ మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. మీకు అది యూజ్ అవుతుంది అనుకుంటే అంటే వెరీ రీజనబుల్ ప్రైస్‌లో. సో మీకేమైనా యూజ్ అవుతది అనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో యూ కెన్ టెక్స్ట్ మీ దేర్ అండ్ నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇదేమి ప్రమోషన్ కాదనమాట. ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో ఆఫ్ నోవాటెల్ ఆర్ ఫర్ ది మెంబర్‌షిప్ అంటే థర్డ్ పార్టీ యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా ఇదైతే ఐ యామ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఇస్ రీజనబుల్ రేట్‌లో యూఆర్ హ్యావింగ్ ఫన్ విత్ యువర్ ఫ్యామిలీ. యూఆర్ గెట్టింగ్ టైమ్ టు హ్యావ్ టైమ్ టుగెదర్ కాబట్టి దానికోసమని నేను ప్రొవైడ్ చేస్తున్నాను డీటెయిల్స్. అది కూడా మీకు అవసరం అవుతాయి. అదర్‌వైజ్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అనమాట. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో మొత్తానికైతే రెడీ అయిపోయాము. నా ఫోన్ ఏదో ప్రాబ్లం ఉంది, అది అవ్వట్లేదు అనమాట, రికార్డ్ అవ్వట్లేదు. స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. సో అందుకని శిరీష్ ఫోన్ తీసుకున్నా. అండ్ ఇది నా అవుట్ఫిట్ అనమాట. బేసిక్గా ఇది యాక్చువల్గా ఫ్రాక్, కాకపోతే నేను ఇది గోవాలో వేసుకున్నాను. ఐ థింక్ ఇది ష్రింక్ అయిపోయింది అనుకుంటా. సో చాలా షార్ట్ అయిపోయింది, అందుకే దాని కింద లెగిన్ పేరప్ చేసుకున్నాను అనమాట, వైట్ది. ఇట్ లుక్స్ గుడ్ దో. సో అదనమాట. అండ్ హెయిర్ బ్లో డ్రై చేసేసుకున్నాను హెయిర్ని, కిన్సీ. సో శిరీష్ కూడా వచ్చేసాడు. నా ఫోన్ ఎందుకు వాడుతుంది ఈ అమ్మాయి అన్నట్టుగా పెడతాడే అప్పుడు ఫోన్స్ కదా కదా జై. సో అదనమాట. సో ఇప్పుడు డిన్నర్కి వెళ్ళిపోయి వచ్చి పడుకోవాలి. ఈ లిఫ్ట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ కార్డ్ని స్వైప్ చేస్తేనే మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలో ఆ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్కి తప్ప అన్ని ఫ్లోర్కి ఈ కార్డ్స్ అవసరం. జస్ట్ ఇక్కడ స్కాన్ చేసి మనకు కావాల్సిన ఫ్లోర్ క్లిక్ చేసి పైకి వెళ్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళట్లే, కిందికి వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్కి. సో ఇది పూల్ ఏరియా సైడ్ లైట్స్ వేసారనమాట. పూల్ ప్రస్తుతానికి క్లోజ్. ఇదో చూడు జై. మేము వెళ్ళింది రంజాన్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లో అనమాట. సో అందుకనే ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 నుంచి వీళ్ళు డిన్నర్ స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట రెస్టారెంట్ కి. ఇలా డెకరేట్ చేశారు. అండ్ ఇది వచ్చి సీజన్స్ ఫస్ట్ హలీం నాదే హ్యావింగ్ ఇట్. ఇక్కడ బేసిక్గా దే హ్యావ్ లైవ్ కౌంటర్స్. అండ్ ఈ కౌంటర్స్ అనమాట బుఫే లాగా. సో ఇది లైవ్ కౌంటర్లో అనేది. సో తెచ్చుకున్నా. నేను ఒకటి అడిగితే వాళ్ళు 2 ఇచ్చారు. శిరీష్ వచ్చేసి పానీపూరి తింటున్నావా చిన్ను? బాగుందా పానీపూరి? శిరీష్ వచ్చేసి పానీపూరి తింటున్నాడు. అండ్ జై వచ్చేసి అదేంటివి స్టిక్స్, చాకో స్టిక్స్ అండ్ జ్యూస్ తింటున్నాడు. ఓయ్ బాగుందా? మధ్యాహ్నం కూడా తిన్నావా నువ్వు ఇదే? సో అక్కడ డెజర్ట్ స్టేషన్ అండ్ అక్కడ సాలడ్ స్టేషన్ అనమాట. సో ఇలానే ఇది మెయిన్ కోర్స్ బుఫే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్టార్టర్స్ అనమాట. సో అది వీళ్ళ ఫుడ్ సెక్షన్. సో వీళ్ళ అంబియన్స్ చూస్తే సింపుల్, నైస్, క్యూట్, నాట్ సో ఎనీథింగ్, సింపుల్గా చేసుకున్నారు. గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి డే 2 అండ్ ఇవాళ మేము చెక్అవుట్ చేస్తున్నాము. బేసికలీ మన ప్రకారం జనరల్గా చూసుకుంటే ఇట్స్ 2 days, అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ 24 hours, నాట్ 24 hours.
ఫ్యూ అవర్స్, అంటే నిన్న 3 o'clock చెక్ ఇన్ ఉన్నింది అండ్ ఇవాళ 12 o'clockకి చెక్అవుట్ అనమాట. సో ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ ఫ్యూ అవర్స్ అనమాట. అదర్వైజ్ డే వైజ్ చూసుకుంటే ఇట్ ఈస్ 2 days. సో మేము మార్నింగ్ లేచాము, బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్లోకి వచ్చాము. శిరీష్ అండ్ జై వచ్చేసి ఇంకా కిందనే ఉన్నారు. జై స్విమ్మింగ్ పూల్లో దిగాలి అని ఏడుస్తున్నాడు. సో నేను పైకి వచ్చేసాను అనమాట. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి కాసేపు పూల్లో ఆడుకొని మళ్ళీ వచ్చి ప్యాక్ చేసుకొని వీ హ్యావ్ టు గో టు ఇన్లాస్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళాలి. సో అది ఇవాళ ప్లాన్. I really like this place. Novotel is good. Staff and all, ambience and all, place and all, it's really good. సో మా చెక్అవుట్ అయిపోయింది. మేము వచ్చి బార్లో కూర్చున్నాం. అంటే తాగడానికి కాదు, మిల్క్ షేక్ తాగడానికి, ఆల్కహాల్ తాగడానికి కాదు. అది అయిపోయి చెక్అవుట్ అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాము. సో శిరీష్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు కదా ఇన్స్టాగ్స్ నుంచి, మేము ఈ ఫోటో తీసుకున్నాము, జైది తీసుకున్నాము. అండ్ జై వచ్చేసి నా పిక్చర్ తీసాడు అనమాట. క్యూట్గా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. అండ్ వీడికి పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ తింటున్నాడు. సే హాయ్. ఏం తింటున్నావు? పాప్కార్న్. అండ్ ఇది వచ్చేసి గిఫ్ట్ ఇచ్చారు జైకి ఇక్కడ, జస్ట్ ఊరికేనే అట్లా. శిరీష్ హే జై, నీ గిఫ్ట్ వచ్చింది. నీ గిఫ్ట్ అన్నా, నీ మిల్క్ షేక్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇదన్నమాట వెనిలా మిల్క్ షేక్. అది వెనిలా మిల్క్ షేక్, అది బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్ అంట. నాకు తెలిసి ఐస్ క్రీమ్ని వాడు షేక్ చేసేసాడు కాదా. బాగానే ఉందంట. థిక్ అంటే ఇంకా నీకు ఐస్ క్రీమ్ వేయాలి ఎక్కువ, మరేమో మరి తెలియదు. సో అదన్నమాట. ఇది తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. చలో టాటా బాయ్.